మహర్షుల తాళపత్ర గ్రంథాల్లో దాగి ఉన్న శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు. తాళపత్ర నిధి డే 61. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన ఆకుల్లో భోజనం చేయాలి. తీగల నుంచి వచ్చిన ఆహారము అనగా సొర, బీర, పొట్లకాయ, చిక్కుడు, గుమ్మడి ఇత్యాదివన్నీ ఉత్తమం. కాడ నుంచి వచ్చే ఆహారము అనగా వంకాయ, టమోటా, ముల్లంగి, మునగ మధ్యము. వంకాయను చిక్కుడు వంటి కూరగాయలతో కలిపి తయారు చేసుకోవాలి. విడిగా తినటం అంత మంచిది కాదు. ఇక అధమం భూమి లోపల పండేవి అనగా దుంపజాతికి సంబంధించినవి. అరటి, రావి, మోదుగ, మర్రి, పచ్చి ఆకుల్లో భోజనము సకల శుభకరము, ఆరోగ్యకరము. వివాహాది శుభకార్యాల్లో ఒకప్పుడు విధిగా అరటి ఆకుల్లోనే భోజనాన్ని వడ్డించేవారు. ఆరోగ్య శాస్త్రాలు, పురాతన శాస్త్రాలు భోజనం అరిటాకులోనే ఉత్తమమని సెలవిస్తున్నాయి. ఆకుల్లో ఔషధ గుణాలున్నాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే రావి ఆకులో భోజనం చేస్తే జననేంద్రియ దోషాలు తొలగిపోతాయి. చిన్నపిల్లలకి చక్కటి మాటలు వస్తాయి. మోదుగ విస్తరిలో భుజిస్తే నేత్ర దోషాలు కనుమరుగవుతాయి. మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే పూర్తి ఆరోగ్యము. పచ్చటి ఆకుల్లో భోజనము వలన ఆకుల్లోని క్లోరోఫిల్ వలన అనేక రుగ్మతలు, పేగుల్లోని క్రిములు దూరమవుతాయి. కాబట్టి అరటి, రావి, మోదుగ, మర్రి, పచ్చ ఆకుల్లో భోజనం చేసిన ఎడల మానవులందరికీ సకల శుభకరము, ఆరోగ్యకరము.